పల్లవి, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? పల్లవి, ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ యూఆర్ గోయింగ్ త్రూ. నీలో ఎన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, ఎంత పెయిన్ ఉంటుందో అర్థం చేసుకోగలను. కానీ ఒకటి చెప్తాను, నేను నిజంగా నిన్ను ప్రేమించాను పల్లవి. నిజంగానే నిన్ను పెళ్లి చేసుకోవాలని గుడికొచ్చాను పల్లవి. సడన్ గా అమ్మ ఎదురుగా వచ్చేసరికి నా మైండ్ బ్లాంక్ అయింది. చూస్తూ చూస్తూ అమ్మ జారి పడిపోతుంటే ఊరుకోలేను కదా పల్లవి. కంగారులో జాగ్రత్త అని అరిచేశాను. నువ్వు కాకపోతే నన్ను ఇంకెవరు అర్థం చేసుకుంటారు పల్లవి? పల్లవి, నన్ను చూడు. నేను చెప్పడం కాదు, నీకు తెలీదా నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో, నీకోసం ఏం చేయగలను? నా మాట విను. ఇప్పుడు మనం పెళ్లి గురించి ప్రిజర్వ్ చేస్తే అమ్మ ఎలా చెడగొట్టాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. కొంచెం టైం తీసుకుందాం, కొంచెం ఓపిక పట్టు. అమ్మ అడిగినట్టు 6 నెలలు వెయిట్ చేద్దాం. తనకప్పుడు నో చెప్పడానికి ఏ రీజను ఉండదు. ఒకవేళ 6 నెలల తర్వాత కూడా ఏదైనా అడ్డుపుల్ల వేస్తే నేను అన్నీ వదులుకుని అప్పుడు నీ దగ్గరికి వచ్చేస్తాను. గుళ్ళో పెళ్లి చేసుకోమన్నా, మీ బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకోమన్నా దేనికైనా నేను రెడీ. నాకొక 6 నెలలు టైం ఇవ్వు. ఇవ్వలేవా? నిన్ను నువ్వు చేసింది అర్థం చేసుకోగలను. 6 నెలలు నిజంగా అవకాశం లేక మీ అమ్మ అడిగి ఉంటే నేను ఆలోచించేదాన్ని. కానీ ఇష్టం లేక ఆపుతున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయని అనుకోలేం కదా. నీ మీద కోపం లేదు వరుణ్, అలానే నమ్మకం కూడా లేదు. నీకు నాకు మధ్య మీ అమ్మ నిలబడితే తన చేయి పట్టుకొని నన్ను వదిలేస్తావేమో అని నిన్నటి నుంచి భయం మొదలైంది. కొంచెంసేపు నన్ను ఒంటరిగా వదిలే ప్లీజ్. నేను నిన్ను వదిలి వెళ్ళను పల్లవి. నిన్ను వెళ్ళిపోయావు కదా, వెనక్కి తిరిగి చూసావంతే. వెనక్కి తిరిగి రాలేదుగా. వెళ్ళు వరుణ్ ప్లీజ్. నాకు ఒంటరిగా ఉండాలనిపిస్తోంది. పల్లవి, నీ ముందు జరిగేదే నువ్వు చూడగలవు, కానీ నీ వెనక నేను ఏం చేస్తున్నానో నువ్వు చూడగలవా? మా అమ్మ చేతే నిన్ను మా ఇంటికి తీసుకెళ్లేలా చేస్తాను. కొంచెం ఓపిక పట్టు చాలు. పల్లవి, ఎన్ని రోజులు ఎన్ని ప్రయత్నాలు చేశాం పల్లవి మన కుటుంబాలు కలవాలని. వాళ్ళు గొడవ పడుతున్నప్పుడల్లా మనం వెళ్ళి గొడవ పడుతున్నట్టు నటించేవాళ్ళం. అప్పుడు వాళ్ళు గొడవ పడ్డం మానేస్తారని. ఇంకొక చివరి ప్రయత్నం చేద్దాం పల్లవి. చేయాల్సింది నువ్వే. ఎందుకంటే గొడవ ఇప్పుడు మొదట మా వైపు నుంచి రాదు. పల్లవి, పల్లవి పెళ్లి సజావుగా జరుగుతుంది. దానికి అత్తారింట్లో కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. మీరు చెప్పింది నేను వినాలంటే వరుణ్ పల్లవి పెళ్లి జరగకుండా ఆపండి. మీరు అలా చేస్తే జీవితాంతం మీరు చెప్పినట్లు నేను చేస్తాను. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోకూడదు. పెళ్లి ఆపి చూపించాలి. పల్లవి పెళ్లి జరిగితేనే జయ ప్రశాంతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనే పెళ్లి జరగాలి. దొరికింది. ఇక ఈ పెళ్లి చేయడం ఆ దేవుడు తరం కూడా కాదు.
దొరికింది. ఇక ఈ పెళ్ళి అప్పుడు ఆ దేవుడి తరం కూడా కాదు. దొరికింది. ఇక ఈ పెళ్లి చేయడం ఆ దేవుడు తరం కూడా కాదు. అమ్మా, అనుకోకుండా నాకు మా ఊరు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదంట. అక్కడ ఆ అమ్మని చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు. నేనే దగ్గరుండి చూసుకోవాలి. అంటే ఇక్కడ పని మానేస్తావా? తప్పడం లేదు. మరి నువ్వు చేసిన అప్పు దాని సంగతి ఏంట్రా? చెప్పరా రే. వెళ్లే పని అయితే అప్పు తీర్చి వెళ్ళు. నా జీవితం మొత్తం పనిచేసినా మీ అప్పు జమ కట్టరని నాకు తెలుసు. అందుకే తెలివిగా ఎస్కేప్ అవడానికి ప్లాన్ చేశాను. అప్పుందని నాకు తెలుసు కదమ్మా, దాని గురించి ఆలోచించకుండా ఉంటానా? అందుకే ఊరు నుంచి మా తమ్ముని పిలిపించాను. నీకు తమ్ముడున్నాడా? అంటే బాబాయ్ కొడుకు, పేరు విత్తనం. రేయ్ విత్తనం, రారా. వీడేండి మా తమ్ముడు విత్తనం. నమస్కారం. ఓ నమస్కారం అమ్మగారు. నమస్కారం. నేను ఏ పనులు చేస్తానో అన్నీ చెప్పాను. నా అప్పు తీరే వరకు వీడు నా స్థానం నుండి పనిచేస్తాడు. మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు. చూడు, నేను చెప్పినప్పుడే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళాలి. అప్పటి వరకు అన్ని పనులు దగ్గరుండి చూసుకోవాలి. అలాగే అమ్మగారు. సరే, మీ బాబాయ్ కొడుకు అంటున్నావు కాబట్టి మాకు ఇబ్బంది లేదు. అవును, వీడి పేరేం చెప్పావు? విత్తనం. విత్తనమమ్మ. అసలు పేరు విత్తనమమ్మ, కానీ ఊర్లో అందరూ గబ్బర్ సింగ్ అని పిలుస్తారు. వీడు అలా పిలిస్తేనే పలుకుతాడు. గబ్బర్ సింగా? అదేం పేరురా? అంటే వీడి కొంచెం తిక్కుంది, కానీ ఆ తిక్కకి లెక్కలేదండి. తెక్కోడు అంటున్నావు, పర్లేదా? ఏమన్నా ఇబ్బంది పెడతాడా? పనుల దగ్గర అస్సలు ఇబ్బంది పెట్టాడండి. వాడికి నచ్చితే కలిపేసుకుంటాడండి. సమస్య ఏంటంటే ఎక్కువగా కలిపేసుకుంటాడండి. వాళ్ళ సంతోషాల్ని వీడి సంతోషాలుగా, వాళ్ళ బాధల్ని వీడి బాధలుగా ఫీల్ అవుతూ ఉంటాడండి. అదొకటే వీడితో ఈ ఇబ్బంది. కలిపేసుకుంటే తప్పే ఉందిరా, మంచిదే కదా. అది ముందు ముందు మీకే అర్థమవుతుందిలేండి. అదే విషయం. సరే సరే, ముందు ఇల్లంతా చూపించి పనులేంటో అప్పు చెప్పు. అలాగేమ్మా, పదరా. ముందు ఈ లెక్కేంటో చూడు. నీ పేరేంటన్నావు? విత్తనం కదా? ఒరే, అలా పిలవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందిరా బాబు. మిమ్మల్ని సోమన్ బాబు అని పిలవాలంటే నాకు ఇబ్బందిగానే ఉంది. రేయ్, నోరు లేస్తుంది ఏంట్రా? నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు. పోను మీరు చెప్పండి ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటా. విత్తనం, నిన్ను పెట్టుకుంది ఇంట్లో పనివాడిగా. ఈ విషయం గుర్తుపెట్టుకో. అది నాకు గుర్తుంది, అందుకే ఉదయం లేచి నా పనులు నేను చేశా. మీరు గుర్తుపెట్టుకోండి, నన్ను పెట్టుకుంది పనివాడిగానే. పనులు చెప్తే చేస్తాను, పెత్తనం చలాయిస్తే ఊరుకోను. వరుణ్ బాబు టిఫిన్ పెట్టేసి వస్తాను, మీరు కూడా టిఫిన్ చేయండి. ఒరేయ్ ఒరేయ్, అసలు ఇది ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడా మలింగా? వరుణ్ బాబు, నేను వచ్చినప్పటి నుండి మీరేం తినట్లేదు, తినండి. ఇంట్లో వాళ్లే పట్టించుకోవట్లేదు, నువ్వెందుకు ఇంతలా పట్టించుకుంటున్నావు నన్ను? చెప్పాను కదా బాబు, మీ బాధ ఎలా ఉంటుందో అనుభవించిన వాడిని. ప్రేమించిన అమ్మాయికి వేరే అతనితో పెళ్లి జరగడం కన్నా నరకం ఇంకొకటి ఉండదు. ఎలా తట్టుకున్నావు? పల్లవి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే నేను అస్సలు తట్టుకోలేను. తట్టుకోలేకే గొడవ పడ్డాను. వాళ్ళంటే ఉన్నోళ్ళే కదా, ఊళ్ళో నుండి తరిమేశారు, వచ్చి మీ ఇంట్లో పడ్డాను. అయినా మనం ఇంట్లో కూర్చొని నిరాహార దీక్షలు చేస్తే ఏం జరగదు బాబు గారు. నిలబడాలి, ఎదురెళ్ళాలి, కొన్నిసార్లు ఏదైనా చేయాలి. ఇలా నాకెవరూ ధైర్యం చెప్పలేదు, చెప్పడానికి కూడా ఎవరూ లేరు. మొదటిసారి నాకు అన్నో తమ్ముడో ఉంటే బాగుండేదనిపిస్తుంది. నేను మీకు అన్నలాగే అనుకోండి బాబు గారు, మీకేం కావాలో నన్ను అడగండి. నాకు కూడా మీరు తమ్ముడిలాగే అనిపిస్తున్నారు. తినండి. పల్లవితో ఒకసారి మాట్లాడాలనుంది, అప్పటి వరకు తినాలని కూడా అనిపించట్లేదు.
మెసేజ్ పంపించండి. నేను కలవాలని ఉంది, నువ్వు కలవకపోతే వెంటనే మీ ఇంటికి వచ్చేస్తాను చెప్పండి, రిప్లై ఇస్తుంది. పంపించారా? ఓకే, ఇప్పుడు రిప్లై వస్తుంది. వచ్చిందా? నేను చెప్పాను కదా బాబు, ఇంటికి వచ్చేస్తామంటే ఏ ఆడపిల్లైనా కంగారు పడి వెంటనే సరే అనేస్తారు. ఇప్పటికైనా తినండి బాబు గారు, నాకు ఆకలేస్తుంది. మీరు తినకపోతే నాకు కూడా తినాలనిపించట్లేదు. పార్కులో ఏదో ఆవేశంగా మాట్లాడేసావనుకున్నాను. నిజంగా నా గురించి ఇంతలా ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు. నా గురించి నువ్వు తినలేదా? తినండి బాబు. రా, నువ్వు తిను. పర్లేదు బాబు, మీరు తినండి, నేను తర్వాత తింటా. తమ్ముళ్ళ అనిపిస్తుంది అన్నావు, తిను. బాబు, నాకు ఒక కోరుకొని తీరుస్తారా? చెప్పు. నన్ను ఒక్కసారి రే పెద్దోడా అని పిలుస్తారా? అలా కాదు, నువ్వు నన్ను చిన్నోడా అంటేనే నేను తింటాను. కాదు కాదు, మీరే నన్ను పెద్దోడా అని పిలవండి. ఎందుకు? అదంతే, సీతమ్మ ఒకటిలో సినిమాలు చెట్టు సినిమా చూస్తున్నప్పుడు మహేష్ బాబు గారు వెంకటేష్ గారిని అలా పిలుస్తుంటే నన్ను కూడా ఎవరైనా అలా పిలిస్తే బాగున్ను అనుకున్నాను బాబు గారు. అలా పిలిస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావా? సరే పెద్దోడా. మరి నువ్వు పిలవ్వా? మీరు ఆ మాట అన్నారు, చాలు బాబు గారు చాలు. నువ్వు పిలిస్తేనే నేను తింటాను. రే చిన్నోడా. రే పెద్దోడా. రే చిన్నోడా. పెద్దోడా. రే చిన్నోడా. రే పెద్దోడా. తినరా మరి, తినరా. పెద్దోడా, నేను వెళ్ళి పల్లవిని కలిసి వస్తాను. అలాగేరా. ఇదిగో తీసుకో. రే పెద్దోడా. పర్లేదులేరా, నువ్వు వెళ్ళు వెళ్ళు. పెద్దోడా. ఎక్కడికి వెళ్తున్నాడే వీడు? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తున్నాడు. వీడి అతి భరించలేకపోతున్నానే. ఒక్క రోజులో ఏదో అద్భుతం చేసేస్తానని చెప్పి కోటర్ కొట్టినోళ్ళ ఊగుతున్నావేంటి? ఇప్పుడు నేను ఎవరి జాతకం చూస్తున్నానో తెలిస్తే నీకు కోట కొట్టకుండానే కిక్కెక్కుతుంది. ఎవరిది? శ్రీరంగారావు గారిది. ఎవరాయనా? కృష్ణ వాళ్ళ నాన్నగారు. మీ దగ్గరికి ఎలా వచ్చింది? శ్రీ రేలంగి నరసింహారావు గారి వల్ల. ఆయన ఎవరు? హోసే, ఆయన మా నాన్నగారే స్వయానా మీ మామగారు. ఓ, వాళ్ళిద్దరు మంచి స్నేహితులు. అప్పుడేదో పూజకి ఆయన జాతకం తెప్పించి భద్రంగా దాచుకున్నారు. అది గుర్తొచ్చి తీసేనే. ఎంత మంచి వార్త చెప్పారండి. తొందరగా చూడండి, కూర్చోండి, చూడండి.
అబ్బా ఏం కనిపెట్టారో ముందు చెప్పి చావండి. వాళ్ళ వంశంలో ఈ శుభకృత నామ సంవత్సరంలో పాపో బాబో పుడతారని ఉందే. ఎవరికి? అది నాకెలా తెలుస్తుంది? ఆ మాత్రం తెలియకుండానే జాతకాలు చూసేస్తున్నారా? ఇది వంశ జాతకం. వెళ్ళి వాళ్ళ జాతకాలు తీసుకురా, అప్పుడు చెప్తాను. నేనెలా తెచ్చిస్తాను? మరి నేనెలా చెప్తాను? ఇది ఎవరికై ఉంటుంది? ఈ సంవత్సరం అంటే ఈ పాటికి గర్భం దాల్చుండాలి. రష్మి కంటావా? ఎప్పటి నుంచో రష్మికి పిల్లల కోసం వెయిటింగ్. ఇంత మంచి న్యూస్ ఉంటే దాస్తారా? వెంటనే నలుగురికి చెప్పేసి పండగ చేసుకోరు? మరి ఇంకెవరున్నారు? ఆ ఇంట్లో పెళ్ళై భర్తతో ఉంది రష్మి, జయప్రద. జయప్రద? జయప్రద ఏంటి? తనై ఉండదు. మరి ఇంకా మిగిలింది పల్లవి. ఆ? అంటే పల్లవి అంటారా? జాతకం ప్రకారం చూస్తే ఇంకా ఆలోచిస్తున్నారేంటండి? ఖచ్చితంగా పల్లవియే. అందుకే గుళ్ళో గప్చుప్గా పెళ్లి చేయాలనుకున్నారు. అయ్యుండొచ్చు. ఇలాంటి నీతిమాల పనులు చేసి నా ఇంటికి కోడలుగా వచ్చేద్దాం అనుకుంటుందేమో. చస్తే జరగనివ్వను. పదండి. అత్తమ్మా, అత్తమ్మా, బామ్మా, పక్కింటోళ్ళు మనతో లొల్లు పెట్టుకోనికి తయారైనరేమోనని భయంగా ఉంది. దేనికమ్మా భయం? ఎందుకొస్తున్నారు? ఆ లెక్కలు తేల్చుకోవడానికి. ఆహా, మీరు లెక్కల్లో కొంచెం వీక్ కదా. ఏయ్, మేము లెక్కల్లోనే వీకు. మీ చెల్లెల్లాగా క్యారెక్టర్లో కాదు. మాటలు తిన్నగా రానివ్వండి. తిన్నగాక గాల్లో నుంచి ఎగురుకుంటూ వస్తారా? అప్పుడప్పుడు అలానే వస్తాయి. దాన్నే వంకరగా మాట్లాడమంటారు. మాటలు తిన్నగా రావాలంటే ముందు చేతలు కూడా తిన్నగా ఉండాలి. సిగ్గుమాల పనులేవి చేయకూడదు. అసలు మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో గది చెప్పండి. ఓహో, ఎన్ని చేశారేంటి? మన పని కంటే పక్కింట్లో ఏం జరుగుతుందా అని 24 గంటలు తొంగి చూడడం కాదు. మేమెప్పుడు అలా చేయలేదు. సుధీర్, నువ్వాగు. ఏం జరిగిందో కరెక్ట్గా చెప్పి మీ పెద్దరికాన్ని కాపాడుకోండి. అవును, పెద్దరికం గురించి మీరే చెప్పాలి. మీ భాగోతం మొత్తం నాకు తెలిసిపోయింది. ఏ విషయం దాచి అందర్నీ మోసం చేయాలనుకుంటున్నారో అది నాకు మొత్తం తెలిసిపోయింది. చూడు శ్రీదేవి, మోసం చేసి పంతం నెగ్గించుకోవాలనుకున్నది నువ్వు, మేం కాదు. అసలేం జరిగిందో సూటిగా చెప్పు. ఇంట్లో పెద్దవాళ్ళు అయ్యుండి జరిగేది సమర్థిస్తున్నారు చూడండి. ఇది కలికాలం అంటే. ఏం జరిగింది? ఏం జరిగిందో ఇదిగో మీ మనవరాలు పల్లవిని అడగండి, తెలుస్తుంది. నేను ఇన్ని మాటలు అంటున్నా తిరిగి సమాధానం చెప్పకుండా తలదించుకుందంటే మీ మనవరాలు ఏదో తప్పు చేసిందని అర్థం కావట్లేదా? చెప్పవే నంగనాచి, నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఎంత దిగజారిపోయావో అందరికీ చెప్పు. వాణ్ణి బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకోవాలని చూసావు. అది ఎక్కడ బెడిసి కొడుతుందోనని కడుపు కూడా చేయించుకున్నావా? ఇక చాలు. మీరు మీ అర్థం లేని కూతలు ఏ ఆధారంతో మా చెల్లి మీద నింద వేస్తున్నారు? నిందలేస్తున్నామా? ఇదిగో, ఇది మీ వంశ జాతకం. ఈ జాతకం ప్రకారం ఈ సంవత్సరంలో మీ ఇంట్లో ఒక శిశువు జన్మిస్తుందని ఉంది. అలా జరగాలి అంటే ఎప్పటికే మీ ఇంట్లో ఎవరో ఒకళ్ళు కడుపుతో ఉండాలి. రష్మి కడుపుతో లేదు. ఇక మిగిలిందెవరు?
ఏంటి ఇప్పుడు దీన్ని కప్పిపుచ్చుకోవడానికి సిగ్గు లేకుండా మీ ఆవిడ కడుపుతో ఉందని చెప్తారా? ఏ నోరు పడిపోయిందేంట్రా? ఏం మాట్లాడరు? ఎవరో మాట్లాడరేంటి? శోభన్, నా కూతురు నీ కొడుకుని ఇష్టపడిందన్న ఒకే ఒక కారణంతో నోరు మూసుకొని కూర్చుంటున్నాం. లేకపోతే నా కూతురు అన్న మాటలకి మాటలతో కాదు చేతలతో సమాధానం చెప్పేవాడిని. రాయ్, అరిచి మాట్లాడినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. అవునా? అయితే ఏది నిజం? ఈ జాతకం తప్ప కాదు కదా? అయితే తప్పు ఎక్కడ జరిగిందో, తప్పుడు మనుషులు ఎవరో ఇప్పుడే తేల్చండి. ఎవరిది తప్పు? ఏది నిజం? నేను చెప్పేది నిజం కాదా? నిజం కాదా? నిజం కాదా? కాదు, అది నిజం కాదు. ఓహో, సరే. తను కాకపోతే ఇంకెవరు? నువ్వా? నువ్వా? అవును, అది నేనే. నేనే కడుపుతో ఉన్నాను. శ్రీదేవి, ఇప్పటిదాకా నా కడుపు నా కూతురు జీవితానికి అడ్డం కాకూడదని ఈ విషయాన్ని దాచిపెట్టాము. కానీ దానివల్ల నా కూతురు మీద నింద వేస్తే నేనెలా ఊరుకుంటాను? అమ్మో అమ్మో అమ్మో, మీ ఇంట్లో ఏదో జరుగుతోందని ఎంతకాలం నాకు అనుమానంగానే ఉంది. ఎంత విషయం దాచి నీ కూతుర్ని అత్తారింటికి పంపించేద్దామనుకున్నావా? చిచ్చి, మనవాళ్ళని ఎత్తుకోవాల్సిన వయసులో సిగ్గులేదా నీకు కడుపు తెచ్చుకోవడానికి? మొగుణ్ణి కొంగుకేసి తిప్పుకునే ఆలోచనలు తప్ప ఇంకే ఉన్నాయిలే నీకు. ఆ బుద్ధులే నీ కూతురుకు కూడా వచ్చాయి. నా కొడుకు నా నుంచి దూరం చేసి దొంగ పెళ్లి చేసుకోవాలని చూసింది. ఇక చాలు శ్రీదేవి. అయినా నా కోడలు ఏం తప్పు చేసిందని అన్నేసి మాటలంటున్నావు? తప్పు చెయ్యకపోతే మీరంతా ఎందుకు ఈ విషయం దాచిపెట్టాలని చూస్తున్నారు? ఎందుకు ధైర్యంగా చెప్పడానికి సంకోచిస్తున్నారు? తప్పు చేశారన్న భయం ఉండబట్టే కదా. ఇప్పుడు చెప్తున్నాను వినండి, పల్లవి వరుణ్ల పెళ్లి ఎప్పటికీ జరగదు. శ్రీదేవి, మీలాంటి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చే అమ్మాయి నా ఇంటికి సరిపోదు. కానీ మీరు మాత్రం మాకీ విషయం చెప్పకుండా దాచి పెళ్లి చేద్దామనుకున్నారు కదా. ఊరందరికీ ఈ విషయం తెలిసేలా చేస్తాను. నీ కూతురికి ఏ సంబంధం రాకుండా చేస్తాను. మీ పరువు అంతా బజారుకి ఇడుస్తాను. అంత పని చేయకు శ్రీదేవి. నీకేదైనా కోపం ఉంటే మమ్మల్ని శిక్షించు. అది చిన్నపిల్ల, దాని మీద అంత పగ పెంచుకోకు. దాని జీవితం మీద అంత పంతం ఎందుకు? మీ నాటకాలు నాకు బాగా తెలుసు. నేనేం వరుణ్ణి కాదు మీ బుట్టలో పడిపోవడానికి. నీ కూతురికి చస్తే పెళ్లి జరగదు. శ్రీదేవి, ఎలా పెళ్లి చేస్తారో నేను చూస్తాను. జరగనివ్వను, గుర్తుపెట్టుకో. శ్రీదేవి, శ్రీదేవి, ఏమండి? అయ్యో శ్రీదేవి, నా మాట వినాలా చేయకు. శ్రీదేవి, ఏంటి బెల్లం కొట్టిన రాయలా అందరూ అలా నిలబడిపోయారు? మాట్లాడరే. జాతకం తప్పు కానప్పుడు నీ కూతుర్ని అనుమానించడంలో తప్పేంటి? చెప్పండి. ఏ చెప్పమ్మా. ఇదంతా కళ. ఇప్పుడు నిజం చెప్పినా నా కూతురు బతుకుని నాశనం చేసే వరకు శ్రీదేవి నిద్రపోదు. పల్లవికి కడుపు లేదని తెలిస్తే ఆ తర్వాత పెళ్లి ఒప్పుకునే అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఈ విషయం బయట పెడితే అందర్నీ మోసం చేసే వాళ్ళ కింద చిత్రీకరిస్తుంది శ్రీదేవి. ఇప్పుడు నేను మాట్లాడకపోవటమే మంచిది. ఏంటి మీ ఐక్యరాజ్య సభలు? నిన్న వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది కదా ఆ శ్రీదేవి. గీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునే వరకు వదిలిపెట్టనని.
దాని గురించి ఆలోచిస్తున్నావురా? పక్కింట్లో వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ మన ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో పట్టించుకోవడం మానేస్తున్నాము. ఏమైంది? అమ్మ చాలా దిగులుగా ఉంది, సరిగా తినడం కూడా లేదు. గమనించారా? ఈ సమయంలో మనం అమ్మకి తోడుగా ఉండాలి, ధైర్యం చెప్పాలి. అప్పుడే తను సంతోషంగా ఉంటుంది. సంతోషంగా ఉంటే ఆకలేస్తుంది. పదండి, ఏదో ఒకటి చేసి అమ్మ తినేలా చేద్దాం. రండి. పదండి. పద. జయ, తింటావా లేదా? వద్దని చెప్తున్నాను కదా. బా నానా, వద్దంటే వదిలేయి. నాకు ఇవ్వు, నేను తింటాను, నాకు ఆకలిస్తుంది. అమ్మా, అమృతం నువ్వే చేసావు కదా. ఒక్క ముద్ద తిను. వద్దురా. అమ్మ, నా కోసం ఒక్క ముద్ద తినమ్మా. తింటావా లేదా? నా ముద్ద. నువ్వు తినిపిస్తే నేను తినిపించలేనా? ఇవ్వరా. అమ్మా, ఇదిగో నా ముద్ద. రే, నా వల్ల కాదురా. కొంచెం తినిపించడం కూడా రాదు. మీ చేత్తో ఒక్కొక్క ముద్ద తింటే నా చేత్తో 2 ముద్దలు తింటుంది. ఎందుకంటే నేనంటే ఎక్కువ ఇష్టం అమ్మకి. తినిపించు కదమ్మా. ఇంకొక ముద్ద తినాలి. తినాలమ్మా, తిను. ఇక తినిపించాలి ఇక్కడి. నేను కూడా అత్తమ్మకి కూతురు లెక్క. నేను తినిపిస్తే అత్తమ్మ 3 ముద్దలు తింటది. ఇదిగో అత్తమ్మా. అత్తమ్మా, తినత్తమ్మా. అబ్బో. అత్తమ్మ ఇంకో ముద్ద. వద్దమ్మా. అత్తమ్మా, నువ్వు గానిప్పుడు తినకపోతే వీళ్ళందరి ముందు నేను షేమ్ అయిపోతా. నేను నీ కూతురు గానట్టే లెక్క. అయ్యో. తినండి. ఏమోయ్, నా ముద్ద తినవా? ఇంకో ముద్ద. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే మయారి. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే మయారి. ఎవడ్రాదే? అమ్మగారు మీరా? అమ్మగారు, ఒక పక్క ఏం జరుగుతుందో అర్థం కాక నాకు పిచ్చెక్కుతుంటే మీకు చెమ్మ చక్కలు మల్లె మగ్గలు కావాల్సి వచ్చాయా? అంటే టెన్షన్ పడేటప్పుడు మ్యూజిక్ వింటే కొంచెం రిలాక్స్ అవుతావని నీకోసం పెట్టాను. ఈ తెలివితేటల్ని ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం మీద పెట్టండి. అది తేలే వరకు ఈ ఇంట్లో టీవీ పెట్టడానికి వీల్లేదు. మా ఇంట్లో ఒకరున్నారు, పెళ్ళమంటే భయమన్నారు. దండనెక్క 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 దండ. అబ్బా, ఎందుకలా అరుస్తారు? నేనేమో 4 మైళ్ళ దూరంలో ఉన్నానా? పక్కనగా ఉన్నాను. నీకు బాగా పెరిగిపోయిందిరా. నీ మీద కాన్సంట్రేషన్ చేయాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు నేను కొంచెం కాన్సంట్రేషన్ చేస్తేనే మీ చేతిలో రిమోట్ ఎగిరిపోయింది. అంటే ఎస్, మీరు అనుకున్నది నిజమే. అంటే నువ్వు కావాలని ఇరికిచ్చావున్నమాట. శాంపిల్ చూపించా. నీ పని అయిపోయిందిరా. పిక్చర్ అభి బాకీ హై మేరా దోస్త్. చూస్తాను రా, అది కూడా చూస్తాను. అంతకుమించి మీరేం చేయలేరు కానీ పని చూసుకోండి. ఒరే విత్తనం, ఒక నిమిషం. రే చిన్నడా, రాత్రంతా కనపడలేదు, ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్కి పెద్ద యాక్సిడెంట్ అయిందిరా. రాత్రంతా మరి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయింది? ఛార్జింగ్ అయిపోయిందిరా. ఇంట్లో పెద్దవాళ్ళకి ఒక మాట చెప్పాలి కదా. ఒరే, వాడు నాకు ఫోన్ చేసి చెప్పాడురా. నేను నా గురించి మాట్లాడుతున్నా. ఏదో అలా అయిపోయింది లేరా. ఈసారి క్షమించు. ఇప్పటి నుంచి నీకు కాల్ చేసి చెప్తాను. ఇంటికి పెద్దోడిని, చిన్నోడివి, ఒక మాట చెప్పాలని బాధ్యత అక్కర్లా. నేను అలిగాను రా, హట్టయ్యాను, తప్పుకో. రే పెద్దోడా, రే. ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు కానీ వీడికి కావాల్సింది వీడికి ఇచ్చేయాలి. రే పెద్దోడా, రే. ఏంటో అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? ఈ ఇంటికి యజమాని నేనా వాడా? తోదినమ్మ జీవితం. రే, అన్నింటికి ఇలా కోపాలు తెచ్చుకుంటే కష్టం రా బాబు. మరి ఎలా ఉండాలి?
ఎలా ఉండాలా? ఎలా ఉండడం అంటే? అదే ఎలా ఉండాలి? ఎవరి మీదరా నీ కోపం? నాన్న మీద, అమ్మ మీద, పోనీ నా మీద? ఎవరి మీద కోపం చూపిస్తే ఎవడు ఊరుకుంటాడు? మరి ఇంకేంట్రా? నిన్న ఇంట్లో ఎంత పెద్ద గొడవ జరిగిందో తెలుసా? ఎవరింట్లో ఏం జరిగింది? అమ్మగారు పల్లవిని అనకూడని మాట్లాడినారు. అనకూడను అంటే ఏమన్నారు? పల్లవి వాళ్ళ వంశజాతకం మన ఇంట్లో ఉందంట. ఆ, అయితే ఆ వంశజాతకంలో ఈ సంవత్సరంలో వాళ్ళ ఇంట్లో పిల్లలు పుడతారని రాసిందంట. అయితే అయితే ఏంటంటావేంటి? పల్లవికే కడుపు వచ్చింది అన్నట్టు మాట్లాడలేదు. పాపం పల్లవి ఎంత బాధపడిందో తెలుసా? తిరిగి ఒక మాట కూడా అనలేదు. షిట్, అందరికీ కోపాలు. అమ్మా, నీ ప్రాబ్లం ఏంటి? పల్లవి విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నీకిప్పుడు నేనేం చెప్పినా అర్థం కాదు, కానీ నేనేం చేసినా నీ మంచిగా చేస్తున్నాను, అది గుర్తుపెట్టుకో. నా మంచి ఒక అమ్మాయి డిగ్నిటీని క్వశ్చన్ చేస్తుందంటే ఆ మంచి నాకు అవసరం లేదమ్మా. రే, ఇంత జరిగినా వాళ్ళంతా అంత కామ్గా ఉన్నారంటే ఏదో జరుగుతుందని ఎవ్వరికైనా అర్థమవుతుందిరా. కానీ నీ బుర్రకెందుకు ఎక్కట్లేదు? నాకెక్కదమ్మా. ఎక్కించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. పల్లవి ఏంటో నాకు బాగా తెలుసు. ఆ అమ్మాయిని అనుమానిస్తే నీ కన్న కొడుకుని కూడా అనుమానించినట్టే. గుర్తుపెట్టుకో, అసలు నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది చెప్పు తను ప్రెగ్నెంట్ అని? ఇదిగోరా, ఇదే ప్రూఫ్. చూడరా, చూడు చూడు. అమ్మా, నాన్న చెప్పే జాతకాన్ని నమ్మడం ఎప్పటి నుంచి మొదలుపెట్టావు? ఒకసారి జరిగిన అర్థం కాలేదా? రే వరుణ్, నన్నేమైనాను, నా జాతకాన్ని మాత్రం ఏమీ అనుకో. ఆ రోజు మలింగా డేట్ తప్పు చెప్పడం వల్ల అలాంటి పొరపాటు జరిగింది. కావాలంటే ఇప్పుడే నిరూపిస్తాను, చూడండి. పెద్దోడనా? ఈ నెంబర్ పల్లవదై ఉంటుందా? హలో హలో చిన్నడా, నేను విత్తనని. పల్లవి ఈ మధ్య నీతో మాట్లాడలేదు, కలవడం లేదని బాధపడుతున్నావు కదా. ఇప్పుడే పల్లవి వాళ్ళ అమ్మగారిని తీసుకుని డాక్టర్ కర్పూరం గారి హాస్పిటల్కి వచ్చింది. హలో హలో చిన్నడా, అబ్బా చిన్నడా, ఈవిడొకడు మాట్లాడు. ఛే, ఇంత పొద్దున్నే పల్లవిని జయ హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళినట్టు? ఇప్పుడే వెళ్ళి చూడాలి. ఇప్పుడే నువ్వు మీ అమ్మ డాక్టర్ కర్పూరం దగ్గరికి వెళ్ళొచ్చినట్టున్నారు. డాక్టర్ ఏమన్నారు? లోపల బేబీ బాగుందంట. ఎవరు ప్రెగ్నెంట్? నేను పల్లవి జయప్రద బయటికి రావటం చూశాను అని చెప్తున్నాను కదా, మరి ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? అసలు మీరు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? రేయ్, నేను నీకు సమాధానం చెప్పాలా? ప్రేక్షకులకు చెప్పండి, అక్కడ చాలా మంది మొహాల్లో నెత్తుడు చుక్క లేదు. ఇక్కడ పాయింట్ నేను హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాను అన్నది కాదు, వాళ్ళెందుకు వెళ్ళారు అన్నది. మీరు ఎలా వెళ్ళారో వాళ్ళు కూడా అలాగే వెళ్ళారు. రేయ్, తెంగరి వెదవా, నువ్వు కాసేపు నోరు మూసుకునుండు. అమ్మా, ఇప్పుడు నీ అనుమానం ఏంటమ్మా? ఇంకా నటిస్తున్నావురా నువ్వు? డైలీ సీరియల్ సాగదీసినట్టు ఈ విషయం సాగదీసింది చాలు, ఏదో ఒకటి తేల్చండి. ఏయ్, నేను ఆల్రెడీ క్లారిటీగా ఎప్పుడో చెప్పానురా తను ప్రెగ్నెంట్ అని. ఎవరు? జయప్రద. ఇంకా నయం, నేను గాని ఇదే అడిగితే నా చెంప పగిలేదే. జయప్రద ప్రెగ్నెంట్ ఏంట్రా తింగర్ సచ్చినోడా? పల్లవి ప్రెగ్నెంట్.
చిన్నోడా నీ వలరంతా. నువ్వు ఉండు. అమ్మా, అర్థం లేకుండా మాట్లాడుకో. పల్లవి క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుకో. ఇంకా బుకాయించాలని చూడకు. మర్యాదగా ఇద్దరూ కలిసి నిజం ఒప్పుకోండి. నువ్వు చెప్పే దాంట్లో నిజం ఉంటే అలాగే ఒప్పుకుంటారమ్మా. నిజమే లేనప్పుడు ఎలా ఒప్పుకుంటారు? అంటే దాని కడుపుకి నీకు ఏ సంబంధమూ లేదా? అసలు తనకి కడుపే లేదమ్మా. నా కొడుకు అమాయకుడే. ఇంకా మోసం చేయాలని చూస్తున్నావా వాణ్ణి? అమ్మా, నీకు దండం పెడతానమ్మా. ఈ పెళ్లి చెడగొట్టడానికి నువ్వింత దిగజారుతావు అనుకోలేదు. నేను దిగజారిపోయానా? నువ్వు దాని మత్తులో పడిపోయి ఆ అమ్మ బాధ ఏంటో నీకు కనిపించట్లేదురా? అది ప్రెగ్నెంట్. ఇప్పుడు దానికి 4వ నెల. ఇదే నిజం. నువ్వు ఒప్పుకోవురా, కానీ దీన్ని నేను ప్రూవ్ చేస్తాను. పల్లవికి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేపిద్దాం. అప్పుడు నిజం అదే బయటకు వస్తుంది. శ్రీదేవి, అర్థం పర్థం లేని అనుమానానికి పెళ్లి కాని అమ్మాయికి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయిస్తావా? నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకుంటారులే? ఒప్పుకుంటే మీ జాతకాలన్నీ బయటపడిపోతాయి కదా. నీ కూడా ఒక కూతురుండుంటే ఇలా చేయమంటే చేయిస్తావా? ఈ పాటికి టెస్ట్ చేయించిన రిపోర్ట్ మొహాన కొట్టేదాన్ని. మన దగ్గర తప్పు లేకపోతే ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? అమ్మా, ఒకవేళ పల్లవి ప్రెగ్నెంట్ కాదని తెలిస్తే తనకి ఇంట్లో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పి దగ్గరుండి మా పెళ్లి జరిపిస్తావా? నీకీ కండిషన్కి ఓకే అయితే పల్లవికి టెస్ట్ చేయించడానికి నాకు ఓకే. ఎందుకంటే తన ప్రేమ క్యారెక్టర్ రెండూ మచ్చలేనివని నీకర్థమవ్వాలి. ఈ మాట నువ్వు చెప్పడం కాదు, తన చేత చెప్పించు. ఈ మాటిచ్చింది నిన్ను తక్కువ చేయాలని కాదు, నువ్వు తల ఎత్తుకుని తిరిగేలా చేయాలని. నిన్నడకుండా ఈ మాటివ్వడం తప్పే, కానీ నువ్వు నేను వేరు కాదన్న ఒకే ఒక్క ఫీలింగ్తో ఈ మాటిచ్చాను. వరుణ్ చెప్పినట్టు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించాక పల్లవి ప్రెగ్నెన్సీ కాదు అని తెలిస్తే నువ్వు చెంపలు వేసుకొని తప్పు జరిగిందని ఒప్పుకుంటానంటే పల్లవిని టెస్ట్ చేయించుకోవడానికి పంపిస్తాను. ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడ్డమంటే ఇదేనేమో. ముసలావుడికి ఇంట్లో వాళ్ళకి విషయం తెలిసినట్టు లేదు, అందుకే టెస్ట్కి ఒప్పుకున్నారు. సరే, ఒకవేళ నేను చెప్పిందే నిజమైతే మీరు ఈ ఇల్లు వాకిలి అన్నీ ఖాళీ చేసి నా కొడుకు జోలికి జన్మలో రానంటే నాకు ఈ కండిషన్ ఓకే. నువ్వు ఓడిపోతే ఇల్లు వాకిలి ఖాళీ చేసి వెళ్ళటానికి సిద్ధంగా ఉండు. ఇప్పుడు వెళ్ళు. మళ్ళీ మా ఇంటి అమ్మాయిని మీ ఇంటి కోడలుగా తీసుకువెళ్ళటానికి రెడీగా ఉండు. పా. రేయ్ రా. అంకుల్, మా అమ్మా నాన్న తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. పల్లవిని తప్ప నేనింకెవరిని పెళ్లి చేసుకోను. ఈ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది అంకుల్. కానీ మా అమ్మే స్వయంగా మీ ఇంటికొచ్చి పల్లవిని కోడలిగా చేసుకుంటామని చెప్పేలా నేను చేస్తాను అంకుల్. మీ అందరినీ ఇబ్బంది పెడుతున్నందుకు సారీ అంకుల్. ఐఎమ్ సారీ పల్లవి.
అమ్మా మమ్మల్ని అడగకుండా అలా మాట ఇచ్చేసావేంటి? ఇప్పుడు మనం ఒప్పుకోకపోతే పెళ్లి కాని ఆడపిల్ల పేరు ఊరంతా శ్రీదేవి ప్రచారం చేస్తుందిరా. ఉన్నవి లేనివి కల్పించి మరీ చెప్తుంది. విషయం ఇంకా లాగితే జయ గర్భవతి అన్న విషయం బయటకొస్తుందిరా. అప్పుడు చచ్చిన పెళ్లికి ఒప్పుకోదురా ఆ శ్రీదేవి. అదంతా ఆలోచించే కొంచెం కష్టమైనా దీనికి ఒప్పుకున్నాను. ఈ గండం ఎప్పుడు గట్టెక్కుతుందో ఏందో. శ్రీదేవి వల్ల ఇంకెన్నో అవమానాలు పడాల్సి వస్తుందో ఏంటో. అసలు ఈ సంబంధం మనకు వద్దమ్మా. పల్లవికి అబ్బాయిని ప్రేమించింది. వరుణ్ కూడా మంచోడు. పల్లవి బాధపడితే చూడలేడు. ఎల్లకాలం పరిస్థితులు గిట్లనే ఉంటాయా ఏంది? మారుతుంటాయి గదా. తొందర పడకుండ్రీ, చూద్దాం ఏం జరుగుతుందో. అవునరా సుధీర్, పైకి పల్లవి పెంకి అమ్మాయిలా కనిపిస్తుంది, కానీ లోపల చాలా పిరికిది. ఎక్కడ వరుణ్తో తన పెళ్లి జరగదో అని లోపల కుమిలిపోతుంది. అది పెళ్లి వద్దు అనుకుంటే వేరే సంగతి. అది వరుణ్ణి కావాలనుకున్న వరకు మనం కొన్ని భరించక తప్పదురా. మీరే మాకు లాస్ట్ హోప్. ప్లీజ్ మేడం. ఏంటి బతిమాలు కోడాలు బేరసారాలు మొదలు పెట్టారా? నువ్వు నా స్నేహితురాలు అని గుర్తుపెట్టుకో. నన్ను మోసం చేయవన్న ఒకే ఒక్క నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. వాళ్ళ ఫ్యామిలీ నాకు బాగా తెలుసు. నువ్వు నాకు బాగా కావాల్సిన దానివి. కానీ వీటన్నిటికంటే ముందు నేనొక డాక్టర్ని. ఉన్నది ఉన్నట్లు చెప్పడమే ఈ వృత్తి మాకు నేర్పించింది. అలాగే చెప్తాను కూడా. అమ్మా వాటర్ తీసుకో అమ్మా. లోపల ఏం జరుగుతోందిరా? పల్లవి టెస్ట్ చేయించుకోవడానికి లోపలికి వెళ్ళిందమ్మా. అది లోపలికి బాగానే వెళ్ళిందా? బాధగా వెళ్ళిందా? అమ్మా పల్లవికి అన్నీ తెలిసే కదా లోపలికి వెళ్ళింది. కాకపోతే కొంచెం బాధ ఉంటుంది. చిన్నగా అదే మర్చిపోతుందిలే. భగవంతుడా, నా బిడ్డకి తోడుగా నిలబడు. అమ్మా నువ్వేం టెన్షన్ పడకమ్మా ప్లీజ్. ఒకసారి సుధీర్కి ఫోన్ చేయరా. ఏంటమ్మా నీ టెన్షన్? తర్వాత చేస్తానులే. రే నా పండువి కదూ, ఒక్కసారి ఫోన్ చేయరా. నాకు టెన్షన్కి తల తిరిగిపోతోందిరా. ప్లీజ్ రా. అమ్మా సరే చేస్తానులే, ఆగు. ప్రసాద్, రే రిపోర్ట్స్ వచ్చాయా? మాడిందా శ్రీదేవి మొహం? రిపోర్ట్స్ వచ్చాయి. పల్లవి ప్రెగ్నెంట్ కాదని తెలుసుకుంది. ఇప్పుడు ఇంకో కొత్త డ్రామా క్రియేట్ చేస్తోంది. ఇంకో కొత్త డ్రామానా? ఏం జరుగుతుందిరా? పైకి రారా, ఇక్కడ చెప్తూ కూర్చోలేను కదా. ఏమైంది? రిపోర్ట్స్ వచ్చాయంటమ్మా. నేను లోపలికి వెళ్ళి ఏం జరిగిందో కనుక్కొని వస్తాను. రే నేను వస్తానురా. వద్దమ్మా, టెన్షన్లో నీకేమన్నా కళ్ళు తిరుగుతాయేమోనే కదా వద్దంటున్నారు అందరూ. ఇక్కడ ఉంటే నా ప్రాణమే పోయేలా ఉందిరా. అమ్మా నా మాట వినమ్మా ప్లీజ్. రే నువ్వే నా మాట వినరా. మళ్ళీ ఆ శ్రీదేవి ఏ అడ్డుపుల్ల వేస్తుందో ఏంటో, పల్లవి ఏం కంగారు పడుతుందో ఏంటోరా. ప్లీజ్ రా, నేను వస్తాను. సరే పద వెళ్దాం. అమ్మా నువ్వు కార్లో కూర్చోమ్మా, నేను వెళ్ళి చూసొచ్చి నీకు చెప్తాను. లేదురా, నేను వస్తాను రా. పద. సరే పద వెళ్దాం.
ఏమైంది? జయ నేను రావద్దనగా ఎందుకు వచ్చావు? ఏ తనెందుకు రాకూడదు? ఇక్కడ జరిగే తమాషా అందరికీ తెలుసు కాబట్టి తనెందుకు దూరంగా ఉండాలి? కొన్ని విషయాలు తల్లి స్థానంలో ఉండి ఆలోచిస్తే అర్థమవుతాయి. తన కొడుకు గురించి అర్థం చేసుకోలేదు, ఇక వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తుందా? స్మార్ట్ కిడ్స్. ఎంతైనా ఈ జనరేషన్ స్మార్ట్ కిడ్స్ కదా మీరు. కానీ మీ ఆటలు నా ముందు కాదు. కృష్ణ గారు, ఇదేంటో తెలుసా? మీ వంశ జాతకం. మీ నాన్నగారి గురువైన రాఘవేంద్ర శాస్త్రి గారి దగ్గర నుంచి తెప్పించాను. ఇదేంటో తెలుసా? మా మామయ్య గారికి మీ నాన్నగారు మీ వంశ జాతకాన్ని రాసిచ్చారు. చూడండి. చూస్తున్నారా? 2 జాతకాలు ఒక్కటే. ఏమైంది కృష్ణ గారు? చెమటలు పడుతున్నట్టున్నాయి. మంచినీళ్ళు కావాలా? రే కృష్ణ, నీ నాన్నక గురువైన రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి తెప్పించిన జాతకం, నా దగ్గరున్న నీ వంశ జాతకం రెండూ ఒకటేరా. ఇప్పుడు చెప్పండి, ఈ జాతకం కరెక్ట్ అయినప్పుడు మరి మీ ఇంట్లో గర్భవతి ఎవరు? అయినా మీరు ఈ హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చిండ్రు? ఏ విషయం గురించి మాట్లాడుతుండ్రు? పల్లవి ప్రెగ్నెంట్ కాకపోతే వరుణ్తో పెళ్లి చేస్తా అన్నారు కదా, ముందు గా ముచ్చట మాట్లాడుండ్రి. ఆ అనుమానం మాకు ఈ జాతకాన్ని పరీక్షించిన తర్వాతేగా వచ్చింది. ఇప్పుడు ఇంకా తేలాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి. అంటే వాళ్ళు ఇంకా ఏం చేయాలమ్మా? రష్మికి, జయప్రదకి కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేపించండి. అమ్మా, నువ్వు మాట్లాడేదానికి ఏమన్నా అర్థం ఉందా? ఉందిరా. ఏదో విషయం లేకపోతే కృష్ణ గారింట్లో ఉన్న జాతకం పేపర్లు ఎలా మారిపోతాయి? ఈ విషయం తేలే వరకు నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. జయకి, రష్మికి కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ జరగాల్సిందే. మేము ఊరుకుంటున్నామంటే దాని అర్థం మీరు ఏం చేసినా నోరు మూసుకొని ఉంటామని కాదు. మేం మీకు గౌరవం ఇస్తున్నాం కాబట్టి. మాట ఇచ్చే ముందు 1-10 సార్లు ఆలోచించాలి, ఇచ్చాక కాదు. ఛా, ఇక్కడ జాతకాలే మారిపోతుంటే మీరు మాట గురించి మాట్లాడుతున్నారే, అది వింతగా ఉంది. అమ్మా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? వయసుకైనా గౌరవం ఇవ్వమ్మా. జయ అంటే వయసు ఏంటి? నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? తను ప్రెగ్నెంట్ ఏంటమ్మా? ఈ మాటని నువ్వు వాళ్ళని ఇంకా అవమానిస్తున్నావు. నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. తల్లిని కదా, నువ్వు వదిలేసినంత తొందరగా నేను నిన్ను వదిలేలేనుగా. అసలేం చెప్పి నిన్ను బుట్టలో వేసుకున్నారా వాళ్ళు? ఇక్కడ జరిగేది చూస్తుంటే ఏదో దాస్తున్నారని చిన్న పిల్లాడికి కూడా అర్థమవుతుందిరా. నీకు మాత్రం బుర్రకెక్కటం లేదు. నీకు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. నువ్వు కాసేపు కామ్గా ఉండు చాలు. అయినా జాతకాలు చెప్పడం గురించి గొప్ప గొప్ప డైలాగులు కొట్టారు. విచిత్రంగా 3 పేజీలు మాత్రమే మారాయి. ఇదెలా సాధ్యం? నన్ను పట్టుకొని జాతకాలు చూడడమే రాదని ఆ ప్రకాష్ రాజు ముందు హేళన చేశారు. మరిప్పుడు మాటలు రావట్లేదే?